నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త నేను మీ ఉదయ్ భారతదేశంలో అస్సాం బెంగాల్ లాంటి ప్రాంతాలకు ఒక ముప్పు అయితే ఉంది అనుకోవచ్చు. ఇప్పటి నుండి కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఆ ముప్పు పెరుగుతూ లాస్ట్కి వాళ్ళనే అక్కడ ఉన్నటువంటి నివాసితులనే అక్కడ పుట్టినటువంటి బిడ్డలనే పంపించే ప్రయత్నం జరుగుతుంది. దీనికి కారణం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇప్పుడు కూడా కొన్ని ప్రభుత్వాలు అలానే ఉన్నాయి. అదేవిధంగా అక్రమంగా వచ్చినటువంటి వాళ్లకు ఫేక్ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, కరెంటు బిల్లులు, ఇల్లులు కట్టుకునే పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వాలకు సిగ్గుందా అని ఈరోజు అడుగుతా ఉన్నాం. ఏంటి ఈ మ్యాటర్ అంటే, బంగ్లాదేశీ రోహింగ్యాస్ అక్రమంగా వలసదారులు క్లియర్గా లోపలికి వస్తారు. వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడ ఫస్ట్ ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆడ అడవికి ఇడివి ఏమైనా ఉన్నది అనుకో, ఖాళీ జాగా గుడిసేస్తారు. గుడిసేసిన తర్వాత కుటుంబాన్ని తెప్పిస్తారు. కుటుంబాన్ని రప్పించిన తర్వాత ఇక మెల్లమెల్లగా ఆడ ఇల్లు కట్టడం స్టార్ట్ అవుతుంది. అన్నీ జరుగుతాయి. అట్లా అటవీ భూమిని కబ్జా చేస్తూ దాదాపు చాలామంది అస్సాంలో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, హైదరాబాద్లో కూడా చాలా మేరకు వాళ్ళు ఎక్కువ శాతంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళన్నిటికీ చెక్ పెడుతూ పహల్గామ్ ఇష్యూ తర్వాత కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చేసింది, రాష్ట్ర ప్రభుత్వాలకు క్లియరెన్స్ ఇచ్చేసింది. రోహింగ్యాస్ ఎక్కడన్నా కూడా, అక్రమ వలసదారులు ఎక్కడున్నా కూడా, ఏ దేశపోలైనా కూడా పంపించేసేయాలా అని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఆ తరుణంలో అస్సాంకి సంబంధించినటువంటి సీఎం, డైనమిక్ సీఎం, ఆయన పని మొదలుపెట్టిండు. దాదాపు 200 బుల్డోజర్లు, 200 క్రేన్లు తీసుకొచ్చి అక్రమంగా వలసదారులైనటువంటి బంగ్లాదేశీ రోహింగ్యాలపై విరుచుకుపడతా ఉన్నాడు. అక్కడ కబ్జా చేసినట్టు జాగ ఏదైతే ఉన్నదో అడవి ప్రాంతాన్ని మొత్తం క్లియరెన్స్ చేస్తూ అది ఎక్కడి భూమి అక్కడికి చేరాలా, ఎవరి భూమి వాళ్ళకు చేరాలా, అస్సాం సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అస్సాం సంబంధించినటువంటి ప్రజలకే చెందాలా అంటూ కూడా ఒక స్లోగన్ తోటి అస్సాం ప్రజలు కూడా పెద్ద ఎత్తున సీఎంకి సపోర్ట్ చేస్తూ నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆ రోహింగ్యాస్ ఏమని మాట్లాడతారంటే, మాకు ఓటర్ ఐడి ఉంది, మాకు ఆధార్ కార్డు ఉంది, మేము ఓట్లు వేసినాం, మాకు కరెంట్ బిల్లు ఉంది, మమ్మల్ని ఇట్లా వెళ్ళగొట్టుడు కరెక్ట్ కాదు. మీ అయ్యా జాగీర్లా వచ్చిన భారత్లో బతకనికే వస్తారు. లాస్ట్కి ఆల్రెడీ అస్సాంలో ఎంత 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 పెరిగిపోయారు అంటే 30% వరకు వాళ్ళే పెరిగిపోయారు. 30% అంటే రాను రాను ఇంకొక 20% అయితే ఆడ పరిస్థితి లేనిది. ఇక్కడ ఈ స్టార్ట్ చేస్తుంటే పక్కనే ఉన్నటువంటి బెంగాల్లో ఆ ముసలాం ఉంటుంది చూసిన మమతా బెనర్జీ, ఇంకెవరైనా ముసలోళ్ళు అవుతాం కానీ ఆ మేడం గారు ఏం చేస్తారంటే 40% వెస్ట్ బెంగాల్లో చేర్చుకున్నారు. వాళ్ళే వీళ్ళ టార్గెట్. మమతా బెనర్జీకి కావాల్సింది బంగ్లాదేశ్ రోహింగ్యాలే. ఎందుకంటే ప్రతిసారి ఆడ గెలవడానికి కారణం వీళ్ళ ఓట్ బ్యాంక్. 1980 నుండి ఇదే ఇష్యూ నడుస్తూ ఉన్నది. దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది అంటారు నార్తోలకు ఫీలింగ్స్ ఎక్కువ, క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ, హిందూ ఫీలింగ్ ఎక్కువ అని. నార్త్లో ఉన్నటువంటి వాళ్లకు ఎందుకు ఆ ఫీలింగ్ ఉంటుందంటే వాళ్ళు ఆ బాధలు పడతారు కాబట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది తెలుసు. వాళ్ళకు రోహింగ్యాలు పెట్టేటువంటి కష్టాలు తెలుసు. వాళ్ళ జనాభా ఎక్కువైతే ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసు. ఇక మమతా బెనర్జీ ఓట్ బ్యాంక్ కోసం ఆమె అక్కడ క్లియరెన్స్ చేయలేనటువంటి పరిస్థితి. కాకపోతే అస్సాంలో గడ్డపారాలు దింపిండు. రోహింగ్యాస్కి గడ్డపారాలు దింపుతా ఉన్నాడు. ఏ దేశంలోకి వెళ్ళి వచ్చారో ఆ దేశంలోకి చాలా నడూరి ఇక ఈ పంచాయతీ కుదరది, మీరు ఇంకొకసారి వచ్చి అక్రమంగా వచ్చి ఇల్లు కడతాం, గోడ కడతామంటే బద్దలు వలగొడతామని చెప్పి. ఈడ ఇంకొక కొన్ని ఏరియాలలో ఎంతెంత మంది ఉన్నారంటే, సుందర్బన్స్ ప్రాంతంలో 78 మంది ఉన్నారంట. తర్వాత మాటియా ట్రాన్సిట్ క్యాంప్లో దోషులుగా నిర్ధారించబడిన విదేశీ పౌరులు, CFNగా నియమించబడిన ఖైదీలు బంగ్లాదేశ్ తిరిగి నెట్టిబడిన వారిలో ఉన్నారని శర్మ. అంటే అక్కడ ఎవరైతే అక్రమ వలసదారులుగా వచ్చినటువంటి బంగ్లాదేశీలు ఉన్నారో బంగ్లాదేశీలు పూర్తి స్థాయిలో అక్కడ కేసులలో ఇరుక్కున్నటువంటి వాళ్ళు, అక్కడ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈరోజు భారత్లో పాగా వేసుకుంటూ భారత్లో బతుకుతున్నారు. భారత్లో బతకడానికి కారణం ఏందయ్యా అంటే బార్డర్ పక్కపక్కనే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు. అస్సాం కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి హిందూ ప్రాంతం కావచ్చు, వాళ్ళు కొంచెం జనాభా పెరగంగానే అది ముస్లిం రాష్ట్రంగా రూపొందించుకొని వాళ్ళే సీఎం అయ్యారు అనుకో, ఇంకా బంగ్లాదేశీ రోహింగ్యాసు అడ్డాగా మారిపోతుంది. బంగ్లాదేశీలు వాళ్ళ చేతిలోకి తీసేసుకుంటారు. ఇంకా తర్వాత వాళ్ళని పంపించడానికి రాదు. కేంద్రం కూడా వాళ్ళని ఏం చేయడానికి రాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ టార్గెట్ అదే ఉంటుంది. ఫస్ట్ మేము ముఖ్యమంత్రిని గెలిపించుకోవాలా, ముఖ్యమంత్రిని
గెలిపించుకున్న తర్వాత మేము ఇక్కడ పాగా వేయొచ్చు, మేము చేసిందే రాజ్యం అని. మనం వెస్ట్ బెంగాల్లో చూసినాం కదా, మారణ హోమం జరిగింది. నా ఇంటి హిందూ ఆడబిడ్డలను దారుణంగా ఎలా రేపులు చేశారో చూసారు కదా. అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఓకే, ఎందుకంటే వాళ్ళకు మన మీద ప్రేమ ఉంటుంది, మనం వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. కానీ ఈ రోహింగ్యాస్కి ఈ ప్రేమ గీమ ఏముండయి. హిందూ అంతే, హిందూ అంటే వానికి మండుతుంది. మనం సెక్యులరిజం పేరు మీద హక్ చేసుకుంటాం, వాన్నే హక్ చేసుకుంటాం. ఉండాలి, కాకపోతే మన ఇంటి మీదకి వచ్చేంత వరకు మనకు తెలియదు ఈ నొప్పి. ఇక హిమంత్ బిశ్వ శర్మ గారు మాట్లాడుతూ 1946 చట్ట ప్రకారం దోషులుగా నిర్ధారించబడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కళ్ళకు గంతలు కట్టేసి మయన్మార్ సైడ్ వదిలేసినామని చెప్పేసి కూడా ఒక మాట్లాడుతుంటే, అస్సాం ముఖ్యమంత్రి గారు 2 వాదనలు తీసుకొచ్చారు. ఆ 2 వాదనలు ఏంది అంటే, 2 వాదనలను 2 గ్రూపులుగా తయారు చేసి పత్రాలు లేనటువంటి వ్యక్తులను, ఏది అక్కడ సరైనటువంటి పత్రాలు లేనటువంటి వ్యక్తులను బంగ్లాదేశ్ నుంచి బహిష్కరించారు లేదా తిరిగి పంపారు. అంటే బంగ్లాదేశ్ నుంచి బహిష్కరించినటువంటి వాళ్ళు అస్సాంలో ఎక్కడ తలదాచుకుంటూ వాళ్ళకు సంబంధించినటువంటి సంపత్తిని పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, 1 లేదా సరిహద్దు గుండా భారతదేశానికి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారు, మరొకటి ఏంటంటే రెండవది ఇప్పటికే భారతదేశంలో ఉన్నవారు, రాష్ట్రంలోని నిర్బంధ కేంద్రంలో ఉంచబడిన వారు CFNలు కూడా ఉన్నారు. 2వ గ్రూప్లో ఢిల్లీ, గుజరాత్ సహా వివిధ భారతీయ రాష్ట్రాల్లో పత్రాలు లేని బెంగాలీ మాట్లాడే వ్యక్తులను మరియు రోహింగ్యా శరణార్థులను కూడా ఉన్నారని భావిస్తున్నారు. వీరిని అక్రమ చొరబాటుదారులు అని పిలువబడే వారిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంటే అక్రమంగా భారత్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇక్కడే సెటిల్ అయినటువంటి వాళ్ళను చూపించి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. CFN క్యాంపుల ద్వారా ఎవరైతే దోషులుగా నిర్ధారించబడిరో వాళ్ళు కూడా ఇక్కడ తిష్ట వేసిర్రు. వీళ్ళందరూ ఆటలు సాగవు, ఇప్పటి నుంచి చల్లనాడు, ఇక మస్తు అయిపోయింది నీకు అని చెప్పేసి హిమంత్ బిశ్వ శర్మ గారు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టు పడుతుంది. రాను హైదరాబాద్లో కూడా చాలా వరకు రోహింగ్యాస్ ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉన్నది. దాదాపు చాలామంది పాకిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళే చాలామంది మొన్న రీసెంట్గా బయటికి వెళ్ళారు. రీసెంట్గా ఒక అమ్మాయి ఇష్యూ కూడా చేసింది పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళని. అయినా కానీ ప్రభుత్వాలు మరి ఏం చేస్తారో ఆలోచించాలా. ఎందుకంటే ఒకసారి మహేశ్వరం ఆ ఏరియాకి పోతే ఒక కాలనీలే ఏర్పడ్డాయని చెప్పేసి కూడా చాలామంది మిత్రులు చెప్పినటువంటి విషయం. తెలంగాణ రాష్ట్రంలో కూడా రోహింగ్యాలు ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో రోహింగ్యాస్ ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద వాళ్ళు వాళ్ళ దేవుని అడ్డం పెట్టుకొని దర్గా కట్టిన తర్వాత కాలనీ ఏర్పాటు చేసుకోవడం, కబ్జాలు చేయడం ఎంత కామన్ అయిపోయింది. అక్కడికి పోతే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పేసి కూడా అక్కడి నుంచి అటాక్ చేయడం, ఇవన్నీ జరుగుతాం. దీని అన్నిటికీ చెక్ పాయింట్ ఉండాలా, చెక్ పెట్టాలి. కేంద్రం చెక్ పెట్టమని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే నలుగురు షేర్ చేయండి, నలుగురు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమనండి. తర్వాత చిత్రగుప్త్ ప్లస్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. స్టేడియం విత్ చిత్రగుప్త్ సైనింగ్ ఆఫ్ మీ దగ్గర.